నమస్కారం. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకునే శ్రీ జగన్నాథుని రథయాత్ర గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో వేసవి ఎండలు ముగిసిపోయి వర్షాకాలం మొదలయ్యే సమయంలో పూరి జగన్నాథ స్వామి తన తోటగుడికి విహారయాత్రకు బయలుదేరుతారు. ఈ తోటగుడినే గుండిచా మందిరం అని కూడా పిలుస్తాం. ఇది కేవలం విహారం మాత్రమే కాదు, ఇది ఒక పౌరాణిక స్మృతి. ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు జగన్నాథుని ఆజ్ఞ ప్రకారం ఆయనని తన జన్మస్థలమైన గుండిచా మందిరానికి తీసుకొని వెళ్ళాలి. ఇదే రథయాత్ర. అసలు ఈ పండక్కి మూలాధారం తీసుకుంటే బృందావన వాసులు కురుక్షేత్రానికి వెళ్ళి కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రాదేవిని తిరిగి తీసుకురావడమే. పూరిలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవిని ప్రత్యేకమైన రథాలలో పట్టణం వెలుపల ఉన్న గుండిచా ఆలయంలోకి వెళ్లే ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు, రథాలు లాగుతారు. బ్రిటిష్ వలసదారులు ఈ రథాల యొక్క గొప్పతనం చూసి ఆశ్చర్యపడి జగన్నాథ్ అనే ఇంగ్లీష్ పదాన్ని రూపొందించారు. అంటే అదుపులేని శక్తి అని అర్థం. పూరిలోని రాజు ఈ రథాన్ని తుడిచే సేవను స్వయంగా చేస్తారు. ఇది వినయం, సేవాభావానికి చిహ్నంగా చూస్తారు. శంఖధ్వనులు, తాళమేళాలు, నృత్య గానాలతో కూడిన ఊరేగింపు మొదలవుతుంది. రంగురంగు చీరలతో అలంకరించుకున్న స్త్రీలు వీధులలో, బాల్కనీలలో నిలబడి ఉంటారు. పూరి అంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకొని ఉంటుంది. ఇక ప్రత్యేకమైన రథాల గురించి వివరాలలోకి వస్తే, మొదటిది జగన్నాథుని రథం. ఇది పసుపు రంగులో ఉంటుంది. చక్రం మరియు గరుడ గుర్తులు కలిగి ఉంటుంది. 4 తెల్ల గుర్రాలు ఉంటాయి. నరసింహుని రక్షణలో ఉంటుంది. రెండవది బలరాముని రథం. ఇది నీలి రంగులో తాటి చెట్టు గుర్తు, నలుపు గుర్రాలు ఉంటాయి. సీసాదేవత రక్షణలో కలిగి ఉంటుంది. మూడవది సుభద్రాదేవి రథం. ఇది నలుపు రంగులో పద్మం గుర్తుతో వనదుర్గ రక్షణను కలిగి ఉంటుంది. మొదట సుదర్శన చక్రాన్ని తీసుకుని వెళ్ళి సుభద్రాదేవి రథంలో ఉంచుతారు. ఆ తర్వాత సుభద్ర, బలరామ, జగన్నాథుని క్రమంగా రథంలో కూర్చోబెట్టే కార్యక్రమం జరుగుతుంది. తరువాత రథాలు గుండిచా ఆలయాన్ని చేరుకుంటాయి. అక్కడ స్వామి ఆయన సోదరులతో విశ్రాంతి తీసుకుంటారు. పటిష్ట ఆలయ ఆచారాలకు బదులుగా ఇక్కడ సరదాగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇది బృందావనాన్ని అనుభూతిని కలిగిస్తుంది. ఈ యాత్రలో జగన్నాథుని భార్య అయిన లక్ష్మీదేవిని తీసుకుని వెళ్లరు. ఆమె విమలాదేవి సహాయంతో రాత్రి పల్లకిలో వచ్చి తోటగుడిలోని జగన్నాథుని చూడడానికి ప్రయత్నిస్తారు. సేవకులు భోగమంటప మార్గాన్ని మూసివేస్తారు. కోపంతో లక్ష్మీదేవి జగన్నాథుని రథం నుంచి ఒక భాగాన్ని ధ్వంసం చేస్తుంది. తరువాత భోజనం చేసి తిరిగి ఆలయానికి వెళుతుంది. నవమి నాడు తిరుగు రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుడు లక్ష్మీదేవిని సంతోషపరచడానికి తన తులసి మాలను ఇస్తారు. కానీ తర్వాత ద్వాదశి నాడు లక్ష్మీదేవి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆమె సేవకులు జగన్నాథ సేవకులతో వాగ్వాదాన్ని జరుపుతారు. చివరికి జగన్నాథుడు ఓడిపోయాడనంటూ ఒప్పుకుంటారు. అప్పుడు ద్వారాలు తెరవబడతాయి. పూరిలో జగన్నాథుని స్వామివారుగా కాకుండా ఒక స్నేహితుడిగా భావిస్తారు. పూరివాసులు తమ జీవితం, కుటుంబ బంధాలను ఈ రథయాత్రలో ప్రతిబింబంగా చూస్తారు. ఈ భూలోకంలో భగవంతుడు, భక్తుల మధ్య ప్రత్యక్షంగా భ్రమించే ఒక పర్వదినం ఇది. ఈ ఉత్సవం భక్తికి, ప్రేమకు, కోపానికి, శాంతికి, వినయానికి, రమణీయతకు, మానవ సంబంధాలకు ప్రతిబింబం. ఇది భగవంతుని అనేక లీలలో అతి అద్భుతమైన, మధురమైన లీలగా కొనియాడబడుతున్నది. ఇదండి పూరి జగన్నాథ రథయాత్ర యొక్క వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ.